హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్. మేమైతే ఇది పార్కుకి వెళ్ళాం పిల్లలతో కలిసి. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. పూరిలో మహాత్మా గాంధీ పార్క్ అనేసి చాలా పెద్ద పార్కు, చాలా బాగుంటుంది. అసలు నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా మందికి ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం అలా నేచర్ని చూస్తూ. ఎటువంటి దీన్నైనా కూడా మనం మర్చిపోవచ్చు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా మైండ్ ఫ్రీ సెన్స్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మేము వీలైనప్పుడల్లా ఇలా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయడం మాకు చాలా ఇష్టం. మిమ్మల్ని కూడా చూపిస్తే పూరి వచ్చిన, లేదంటే నార్మల్గా మీరు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అలానే పూరిలో మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని రకాలుగా పెడతాను. ఇదైతే మహాత్మా గాంధీ పార్క్ అండి. పూరిలో మనకి బీచ్ సైడ్ ఉంది కదా, సీ బీచ్ చాలా ఫేమస్ పూరిలో. ఈ బీచ్కి దగ్గరలోనే ఉంది. ఇది మార్నింగ్ 4 AM to 10 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 PM to 7:30 PM వరకు ఉంటుంది ఇది పార్క్ అనేది. చాలా మంది వస్తారు ఫ్యామిలీతోని. అలాగే ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం వాకింగ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా టైమింగ్స్, రూల్స్ అన్నీ చెప్పారు మనకి. గ్లాస్ కంటైనర్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ నాట్ అలౌడ్. తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళి చేయడానికి కానీ అలానే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి మనము ఇలాంటివి చూస్తే పార్క్లో చాలా పీసెన్స్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వివిధ రకాల మొక్కలు, అసలు స్టార్టింగ్ నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఎంత పెద్ద పార్క్ అయితే నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. చాలా బాగుంది. అయితే ఇక్కడ ఆ ప్లాంట్ కటింగ్ కానీ, వాటికి వాటర్ పోయడం కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సెక్యూరిటీ అందరూ ఉండి. ఇవి డాలియా పువ్వులు ఎంత బాగా పెరిగాయో. నాకంటే ఈ పువ్వులు చాలా ఇష్టము. అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం పిల్లలు. అయితే ఇక్కడ ఫ్లవర్స్, అస్సలు ఫ్లవర్స్ కానీ ఏవి కానీ తెంపకూడదు, డు నాట్ ప్లక్ అని రాసింది కదా. ఫ్లవర్స్ అసలు ఎవ్వరు కానీ అవి తీయకూడదు, ఫైన్ వేస్తారు. అదే మనకు ముందే అనౌన్స్ చేసి ఉంటారు. అక్కడక్కడ బోర్డులు పెట్టి చాలా రకాల ఫ్లవర్స్, చెట్లు అయితే ఎంత బాగా పార్కులలో పెంచుతారో, చాలా బాగా పెరుగుతాయి. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం. నాలా ఎవరైనా ఇష్టం ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఆ రోజైతే చాలా సేపు మొత్తం పార్కల్లో తిరిగి అక్కడక్కడ కూర్చొని, పిల్లలతో మామూలుగా ఉండదు కదా. వీళ్ళైతే ఎక్కడ కుదురుగా అసలు ఉండదు. మా చిన్న పాప అయితే మరీ అసలు ఎక్కడ ఉండదు, వాళ్ళ అన్నయ్య పట్టినా ఉండదు. చూడండి ఇక్కడ బాగా అల్లరి చేసేస్తుంది. అసలు ఒక్కదే ఎక్కి ఆడుకుంటాను అంటుంది. అయితే చాలా బాగా పిల్లలు కూడా ఎక్కడ మనకి ఒక పెద్ద దిన్లా ఉంది, దీనికి ఏమంటారో నాకు తెలియదు. చక్రాల సైడ్ ఉండి పెద్ద గేట్లా ఉంది. అది అవుట్ సైడ్ మనకి చేసి ఉంచున్నారు. పెద్ద పెద్ద చక్రాల్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు పార్కల్లో. ఇది మహాత్మా గాంధీ మనకి విగ్రహం పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ అనేవి మళ్ళీ మొత్తం చాలా రకాల ఫ్లవర్స్, చామంతి పువ్వులు, కొన్ని ఫ్లవర్సే కానీ చెట్లే కానీ నాకైతే నేమ్సే తెలియదు. అలా చాలా రకాలు ఉన్నాయి. అలా చూస్తూ ఉండిపోయాం. అసలు ఎంత చూస్తున్నా కూడా బోర్ అనిపించదు, చిరాకు అనిపించదు. చాలా పీసెన్స్గా ఉంది. మా అలానే పార్కుకి వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ కూడా అక్కడక్కడ మాకు ఏ లొకేషన్ అయితే బాగుందో అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం పిల్లలతోని. మా పాప అస్సలు చాలా గోల్ చేసేస్తుంది, చెప్పిన మాట విందు. చూడండి ఎలా చేస్తుందో. ఆ తర్వాత మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా ప్లాంట్ కట్టింగే కానీ, వాటికి వాటర్ పోయడమే కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ పువ్వులు చూసారు కదా, చిన్నప్పుడైతే ఈ పువ్వులు ఎక్కువ ఉండివి, అవి మళ్ళీ గుర్తుకొచ్చి అలా జూమ్ చేసి చూపించాను. తాటి చెట్లు చూసారు కదా, ఎంత పెద్ద తాటి చెట్లు, కమ్మలు అయితే చాలా దట్టంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఎగ్దమ్ బీచ్ చాలా దగ్గరలో ఉంటుంది. బీచ్ కనిపిస్తుంది, పార్క్ వ్యూ మొత్తం చాలా సూపర్ కనిపిస్తుంది. మొత్తం పార్క్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా మంది వస్తుంటారు. మేము కరెక్ట్ ఓపెన్ అయిన టైంకి వెళ్ళాం, 4 o'clock వెళ్ళాం, ఒక 5 minutes ముందు. ఆ టైంకి అప్పుడే ఓపెన్ చేశారు. అలా వచ్చాం. ఇలా మెల్లగా ఒక 3 ఫ్లోర్ల మెట్లు ఉన్నాయి. అలా ఎక్కుంటూ మొత్తం వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూస్తే వావ్, చాలా సూపర్గా ఉంది అసలు. ఇటు సైడ్ మనకి ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. చూసారు కదా బీచ్, అలలు కూడా కనిపిస్తున్నాయి. దీని బ్యాక్ సైడే బీచ్ ఉంది, చాలా పెద్ద బీచ్, పూరి సీ బీచ్. ఈ బీచ్ వ్యూ కానీ, మనకి పార్క్ వ్యూ కానీ, దీని మీదకి ఎక్కి ఫొటోస్ తీయడం కానీ, వీడియోస్ తీయడం కానీ చాలా బాగుంటుంది. పూరి ఎవరైనా వచ్చి పార్క్కి వెళ్ళాలంటే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. సముద్రంకి మనకి బీచ్కి చాలా దగ్గరలోనే ఉంది. చూస్తున్నారు కదా వ్యూ, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూడండి.
మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మాకైతే ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎక్కడికో పెద్ద పెద్ద ప్లేసులకు వెళ్ళి అంత తిరగకపోయినా కూడా వీలైనంతసేపు ఫ్యామిలీతో నేను, మా హస్బెండ్, మా పిల్లలు కలిసి టైం స్పెండ్ చేసి అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటాం. వీలైనంత వరకు మా హస్బెండ్కి సెలవు అవుతప్పుడు తప్పకుండా పిల్లలకి చేస్తుంటారు. ఇక్కడ ఒక హిందీ ఆంటీకి బాయ్ చేస్తుంది. ఆవిడైతే క్యూట్గా ఉంది మీ పాప అనేసి చెప్తూ బాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి మెమొరబుల్గా ఉండిపోతాయి కదా, మన పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా మనం చూపించవచ్చు. కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కుక్క చూసారా మీదకి వచ్చింది. అదైతే మేము వెళ్తున్నాం అనేసి మా అక్కన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను రూట్లో అదో రూట్లో వెళ్ళిపోయాం. అదొక సైడు నేను ఒక సైడు, అలా కిందకి నాకన్నా ఫాస్ట్గా దిగిపోయింది. ఆ కుక్క చాలా స్పీడ్గా ఉంది. తర్వాత మరి పార్క్ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, బోర్ అనిపించదు. ఇలాంటి నేచర్ని మనం ఎప్పుడు చూడాలి. చూసి మనకి మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంచుతుంది. మనకి మనం నేచర్కి వచ్చి ఇలాంటివన్నీ చూస్తే మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఏంటి ఉండదు. మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫ్లవర్స్ ఎటువంటివి అయితే మనం ఇక్కడ తెంపకూడదు, బోర్డ్స్ అనేవి పెట్టినే ఉంటారు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, చామంతులు. నాకైతే ఇవి చాలా 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 ఇష్టం, చెప్పడానికి లేదు ఎంత ఇష్టమో అంతే. ఈ ఎల్లో కలర్ అయితే ఇంకా మోస్ట్ ఫేవరెట్. అసలు చాలా బాగున్నాయి. పిల్లలు ఎక్కడ తెంపేస్తారని చిన్న డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశాను. అప్పటికి చాలా దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నా. చాలా ఇక్కడైతే నేను ఎప్పుడు నా జీవితంలో కూడా చూడని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అసలు చాలా చూశాను. చాలా ఈ ఫ్లవర్స్ అయితే నా చిన్నప్పుడు ఎక్కువ చూస్తున్నాను అనమాట. నాకు తెలుసు అవి. ఈ ఫ్లవర్స్ అయితే ఈ రెడ్ కలర్, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవి అయితే నేను ఎప్పుడు చూడలేదు. అవుట్ ఆఫ్లో వీడియోస్లో గట్రా ఉంటాయి కదా, చెప్తుంటారు, అలా చూడడమే తప్ప ఇప్పుడు రియల్గా చూడలేదు. చాలా బాగున్నాయి ఇవి కూడా. మొక్కలు పెంచడం కానీ వాటికి కటింగ్ కానీ చాలా బాగున్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కూడా ఇలా డిఫరెంట్గా అన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్ బాయ్.